नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो। हम बचा देगा। Saying sorry to the whole people of the India. Please, India, forgive us, please. That I am total helpless. I am that sister which was mourning the death of her husband. విదేశాలలో మా పిల్లలు ఉన్నారు, సేఫ్ గా ఉన్నాం, మేము ఇంట్లో ఉన్నాం, సేఫ్ గా ఉన్నాం, ఎక్కడ టూర్లు పోవద్దు ఇండియాలో అనేసి మీరు మాట్లాడకండి పిచ్చి పిచ్చిగా. పహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల ఎంటైర్ ప్రపంచం కూడా కన్నీరు మునీరైంది. మానవత్వంతో ఉన్న ప్రతి మనిషి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ యొక్క ఇన్సిడెంట్ చూసి. ఎందుకంటే మారణ హోమం సృష్టించిన అమాయకుల పైన, యుద్ధంలో సైనికుడి పైన మీరు వీర ప్రతాపం చూపించాలి, అంతేగాని గన్నులు పట్టుకునేసి సామాన్యులను చంపడము అది మానవత్వానికి కాదు, మూర్ఖత్వం అంటారు దాన్ని. అండ్ ఈ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి, ఎక్కడ చూసినా కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు మార్నింగ్ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ ఒక వాకింగ్ ట్రాక్ గ్రౌండ్ లో ఇద్దరు ముసలోళ్ళు, అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్, అరౌండ్ ఐ థింక్ 60-65 ఇయర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఇండియాలో ఎక్కడికైనా టూరిజంకి వెళ్ళాలంటే నాకు భయం అవుతుందరా భయ్ అదంటూ మాట్లాడుతున్నారు అనమాట. సో మామూలుగా ఎట్లా అంటే టెర్రరిజం ఎక్కడ పోయిపోయి కాశ్మీర్ పోతారా వాళ్ళు టూర్ కి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో సరే పెద్దవాళ్ళు కదా మాట్లాడుతున్నారు కదా అన్నట్టు అనుకున్నాను. మామూలుగా వాళ్ళని పలకరించాను అనమాట. సరే అంటే మీరు ఏం చేస్తుంటారు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పారు అనమాట. మీ పిల్లలు ఎక్కడ ఉంటారని అడిగారు అనమాట. ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు అనేసి చెప్పారు. ఇంకొక అతను అడిగితే వాళ్ళిద్దరు కూతుర్లు అమెరికాలో ఉన్నారు, మా కూతుర్లు వాళ్ళు అనేసి చెప్పుకొచ్చారన్నమాట. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, అమెరికా నుంచి ప్రతిరోజు యావరేజ్ గా ఒక పెట్టె వస్తుంది. గన్ షాట్ కి చనిపోయిన వాళ్ళు, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు అనేసో, లేకపోతే అభద్రతా భావంతో కాల్పులలో చనిపోయిన వాళ్ళు అనేసో ఏదో ఒక పెట్టె వస్తుంది. ఆ పెట్టె ఏంటి? శవపెట్ట. ఓకే, టెర్రరిజం అనేది ఇండియాలోనే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా మానవత్వం లేని మృగం ఎక్కడ ఉన్నా కానీ కూడా అది టెర్రరిజం కిందకే కనిపిస్తుంది. సో ఇవాళ టెర్రరిజానికి కులం లేదు. మీరు అనుకున్నట్టు భారతదేశం టెర్రరిజం అయిపోయింది, లేకపోతే సురక్షితంగా లేదు ప్రాంతం అనేసి మీరు అనుకుంటే కనుక, మీ పిల్లలున్న ప్రాంతం అంతకంటే సురక్షితంగా లేని ప్రాంతం అది చెప్పాలంటే. మనకు తెలుగు రాష్ట్రాలకి పెట్టొచ్చినప్పుడే మనం డిస్కస్ చేస్తాం, అంతేగాని ప్రతిరోజు ఒక పెట్టె దిగుతుంది అమెరికా నుంచి విదేశాలకు, వాళ్ళ శవాలను పట్టుకునేసి, కాల్పులలో చనిపోయిన శవాలను పట్టుకునేసి. సో భారతదేశ పర్యాటక కేంద్రం పైన జరుగుతున్నటువంటి ఈ దాడులని దృష్ట్యా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇలా విమర్శిస్తే బాగుండదని చెప్పడమే నా ప్రయత్నం, గట్టి ప్రయత్నం. ఫస్ట్ వాళ్ళు ప్రయాణించింది మన భారతదేశంలో ప్రయాణించి వాళ్ళు భారతదేశంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. విదేశాలలో పోయేసో లేకపోతే ఇంకెక్కడికో పోయేసి ప్రాణాలు పోగొట్టుకోలేదు. ఇవాళ వాళ్ళు భారతదేశంలో చనిపోయారు కాబట్టి యావత్ 140 కోట్ల భారతీయులు వాళ్ళ ఎన్నుకుంది ఈ ఘటన గురించి మాట్లాడుతున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేసి మన నాయకులు మాట్లాడుతున్నారు. ఇలాంటి చర్యలు ప్రతి దేశంలో కూడా జరుగుతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు మాట్లాడబోయే ముందు మనము తక్కువ చేస్తూ మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పడం ఈ వీడియో చేస్తున్నాను. సో మన టూరిజం ని మనం కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకోవాలి. మన చుట్టూ ఏమైతుందన్న దానిపైన మనకు క్లియర్ అవగాహన ఉంటే, ఇదేదో మోడీ సమస్యనో లేకపోతే ఇంకొకరి సమస్యనో కాదు, ఇది ప్రతి మానవుడి సమస్య, మానవత్వం ఉన్న ప్రతి మనిషి సమస్య. ఇది హిందువుదో ముస్లిందో క్రిస్టియన్దో కాదు, ఇది మానవత్వంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. కాశ్మీర్ లో చూడండి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. My name is Bashir Ahmad. By profession, I am a government employee. I can say I am not dependent on the tourism, but as far as I have seen the lady yesterday and the other people when they crying for the help, but I am feeling total helpless. I have no words. I am just saying sorry to the whole people of the India. Please, India, forgive us, please. That I am total helpless. I am that sister which was mourning the death of her husband. I am saying to that sister, I am your brother. I want to give my blood to you, but don't mistrust us. We love the people of India. We are known for the hospitality forever in the world. But those barbarians, those hunters, they have no religion. They try to criminalize. They try to defame us, the people of Kashmir. But we love you. We love
by our heart. We love the people of India because we can't. This was the harvesting time. This season was that peak. Leave about the economy one side, but we are crying by our heart right now. We don't have any words. We can't express our pain. Our whole family has not eaten a single meal right from the yesterday when we heard this, when we are visualizing these episodes which we have done with our people. So we are very sorry. Don't mistrust us. Just trust the people on Kashmir. We are with you. We stand with you. We stand up to the last breath of our life with you. I am sorry to sister. I am sorry to all those mothers and sisters whose dears and nears have been killed by that barbarians. I don't have any weapon. I don't know. But if I find that anyone, I will kill that bastards who have killed our sister brothers yesterday. And I don't have any words. I can't express more. I'm sorry. ఏడుస్తున్నారు ఒక్కొక్కరు ఆ ఇన్సిడెంట్ ని చూసి. మా జీవన ఉపాధిపై వీళ్ళు దెబ్బ కొడుతున్నారు అనేసి బాధపడుతున్నారు. మీరు ఆ పార్కులలో కూర్చొనేసి పెన్షన్ డబ్బులతో మీరు ఎంజాయ్ చేసుకుంటా పిల్లలు అమెరికా నుండి మా భారతదేశం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. భారతదేశం నుండుకుంటూ ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది ఇలాంటి ఇన్సిడెంట్. పెట్టే అంటే ఏంటిది? శవ పెట్టాలని చెప్పేది. విదేశాల నుంచి మన వాళ్ళు కాల్పులలో చనిపోయేసి వస్తున్నారు పెట్టలల్లా. అదేదో తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడే మనకు వార్తలుగా వస్తున్నాయి. వాళ్ళు కాల్పులలో చనిపోయారు, దేశం గురించి వీరమరణం పొందారు. ఆ ఒక్క విషయాన్ని గుర్తించుకుందాం, గౌరవిద్దాం మనం అందరం భారతీయులుగా. విదేశాలలో మా పిల్లలు ఉన్నారు, సేఫ్ గా ఉన్నాం, మేము ఇంట్లో ఉన్నాం, సేఫ్ గా ఉన్నాం, ఎక్కడ టూర్లు పోవద్దు ఇండియాలో అనేసి మీరు మాట్లాడకండి పిచ్చి పిచ్చిగా. జై హింద్, జై భారత్.